శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 111వ సర్గ. అయోధ్యకు తిరిగి రమ్ము అని వశిష్ఠుడు ఎంతగా చెప్పినను శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పరిపాలించుటకే దృఢముగా నిలబడుట. ఆ కారణముగా భరతుడు నిరాహార దీక్షకు సిద్ధపడుట, శ్రీరాముడు అతనిని సముదాయించుట. రాజపురోహితుడైన వశిష్ఠ మహర్షి శ్రీరామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆయనతో ధర్మబద్ధములైన వచనములను ఇంకనూ ఇట్లు నుడివెను. కాకుచ్చ వంశ శిరోమణి రఘునందన, జన్మించిన ప్రతి వ్యక్తికిని ఆచార్యుడు, తండ్రి, తల్లి అని ముగ్గురు గురువులు ఉందురు. ఓ నరోత్తమ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు. సకల శాస్త్రములను బోధించి జ్ఞాన నేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటేనూ శ్రేష్ఠుడైన గురువు. ఓ పరంతప, నేను నీకే కాదు నీ తండ్రికిని ఆచార్యుడును కనుక నీవు నా మాట వినుము, సత్సంప్రదాయమును పాటింపము. నాయనా రామ, సభాసదులు, బ్రాహ్మణోత్తములు, పౌరజనులు ఇచ్చట చేరి ఉన్నారు. వీరిని పరిపాలించుట నీ ధర్మము. ఈ సన్మార్గమును వీడకము. వృద్ధురాలను ధర్మపారాయణురాలను అయిన మీ తల్లి మాటను కాదనుట తగదు. ఆమె మాటను పాటింపము. సత్పురుషుల మార్గమును ఉల్లంఘింపకము. ఆమె మాటను పాటించినచో సత్సంప్రదాయమును నిలిపినవాడవు అగుదవు. సత్యమునకు కట్టుబడి ధర్మమును ఆచరించుట ఎందు సమర్థుడవైన ఓ రామ, నిన్ను వేడుకొనుచున్న భరతుని పలుకులను మన్నింపము. క్షత్రియులకు సహజమైన ప్రజాపాలన ధర్మమును ఆచరించినచో నీవు స్వధర్మమును పాటించిన వాడవు అగుదవు. తనకు గురువైన వశిష్ఠ మహర్షి మధురముగా ఇట్లు పలికిన పిమ్మట ఆసీనుడై ఉన్న మునీశ్వరునితో పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ విధముగా నుడివెను. తల్లిదండ్రులు తమ సంతానములకు జన్మను ఇచ్చుటే కాక తమ శక్తికి తగినట్లుగా అన్నవస్త్రములను సమకూర్చెదరు. వారికి నలుగులు పెట్టి స్నానము చేయించెదరు, నిద్రపుచ్చెదరు, ప్రేమతో మాట్లాడెదరు, ప్రాణముక ఎత్తుగా వారిని పెంచి పెద్ద చేసెదరు. ఇట్లు తల్లిదండ్రులు తమకు చేసిన సేవల రుణములను తీర్చుకొనుట ఎట్టి వారికైనను అసాధ్యము. మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము వమ్ము కారాదు. శ్రీరాముడు ఇట్లు పలుకగా మృదు స్వభావము గల భరతుడు ఎంతయో నిస్పృహకు లోనయ్యను. పిమ్మట తన సమీపమునే కూర్చుని ఉన్న సుమంత్రునితో ఇట్లు పలికెను. శ్రీరాముడు ఇట్లు పలుకగా మృదు స్వభావము గల భరతుడు ఎంతయో నిస్పృహకు లోనయ్యను. పిమ్మట తన సమీపమునే కూర్చుని ఉన్న సుమంత్రునితో ఇట్లు పలికెను. ఓ సుమంత్ర, ఈ భూమిపై దర్భలను పరచము. ఆ ప్రభువు నా ఎడ ప్రసన్నుడగు వరకును ఆయనకు అడ్డముగా ఇచ్చటనే కూర్చుని ఉందును. ధనవంతునికి అప్పు ఇచ్చి నిర్ధనుడైన బ్రాహ్మణుడు వారి నుండి ధనమునకు రాబట్టుటకై వాని గృహద్వారము కడ అన్నపానీయులను మాని పరుండినట్లు శ్రీరాముడు అయోధ్యకు మరలి వచ్చే వరకు నిరాహార దీక్షను పూని ముఖమున ముసుగు ధరించి ఇచ్చటనే పడి ఉండెదను. ఈ మాటలను విన్న సుమంతుడు శ్రీరాముని ఆజ్ఞకి నిరీక్షించుతూ అచ్చట నిలబడి పోయిను. అతని పరిస్థితిని గమనించి నిస్పృహకు లోనై ఉన్న భరతుడు దర్భాసనను తానే తెప్పించుకొని దానిపై కూర్చుండెను. అంతటా రాజర్షి శిరోమణియు మహా తేజస్వి అయిన శ్రీరాముడు భరతుడిని ఓదార్చుచో ఇట్లు నుడివెను. నాయనా భరత, నీవు నన్ను అడ్డగించుటకు నీకు నేను చేసిన అపకారమేమి? బ్రాహ్మణుడు ఒక పక్కకు వాలి పరుండి అన్యాయమునకు పాల్పడిన వారిని అడ్డగించుట యుక్తమే, కానీ పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు. కావున సోదరా, నీవు ఇట్లు చేయరాదు. నరశ్రేష్ఠుడైన ఓ భరత, ఈ కఠోర వర్తమును మానము. లెమ్ము, ఇచ్చట నుండి మహానగరమైన అయోధ్యకు బయలుదేరము. ఈ మాటలను వినియు అచ్చటనే కూర్చుని ఉన్న భరతుడు అచ్చట చేరి ఉన్న పౌరులను పల్లెవాసులను ఒక పరి పరీక్షించి చూసి, ప్రభువునకు మీరేలా నచ్చజెప్పరు అని వారితో నుడివెను. అప్పుడు ఆ పౌరులు జానపదులు మహాత్ముడైన భరతునితో సత్యసంధుడైన శ్రీరాముని గురించి మేము బావుగా ఎరుగుదము. ఆయన పలుకుచున్నది యుక్తమే. మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి ఆదేశమును పాలించుటకే స్థిరముగా నిలబడి ఉన్నాడు. అందువలన వెంటనే ఆయనను అయోధ్యకు మళ్లించుటకు మేము అశక్తులము అని పలికిరి. ఆ ప్రజల వచనముల సారాంశమును గ్రహించిన శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఓ భరత, ధర్మదృష్టిగల ఈ సుహృదుల వచనములను గ్రహింపము. ఓ మహాబాహు రాఘవ, నా మాటలు నీ పౌరుల పలుకులను శ్రద్ధగా ఆలకించి వాటిని అవగాహన చేసుకొనము. లెమ్ము, నన్నును జలములను సృష్టింపుము. ఓ సభాసదులారా, మంత్రులారా, పౌరులారా, ఆలకింపుడు. రాజ్యము కొరకై నేను మా తండ్రిని ఎన్నడను యాచించి ఎరుగను. ఈ విషయమే నేను మా తల్లితో ఏమాత్రమూ ప్రస్తావించి ఉండనే లేదు. పరమధర్మజ్ఞుడైన శ్రీరాముని వనవాస విషయమున నా ప్రేమేమో ఏమాత్రమునూ లేదు. తండ్రి ఆదేశానుసారము వనవాసము చేయుట తప్పనిసరి అయినచో ఆ 14 సంవత్సరముల కాలము ఆయనకు మారుగా నేనే వనములలో నివసింతును. ధర్మాత్ముడైన శ్రీరాముడు తమ్ముని దృఢ వచనములను ఆశ్చర్యపడి పౌరులను జానపదులను పరికించి చూసి వారితో ఇట్లు పలికిను.
తండ్రిగారు జీవించి ఉండగా చేసిన అమ్మకము, కుదువ పెట్టుట, కొనుట మొదలగు వాటిని నేను గాని భర్తుడు గాని మార్చుటకు వీలు పడదు. నాకు మారుగా నా ప్రతినిధి వనవాసము చేయుటకు నేను ఇష్టపడను. ఏలనన సమర్థుడైన వాడు ప్రతినిధితో పనిచేయించుట లోకనిత్యము. కైకేయి కోరినది యుక్తమే. మా తండ్రి ఆమెకు వరములను ఇచ్చుటయు మంచి పనే. భర్తని గురించి నేను బావుగా ఎరుగుదును. అతడు క్షమాశీలుడు, పెద్దలను సత్కరించుడువాడు, సత్యసంధుడును, మహాత్ముడైన ఇతనిలో అన్నియు శుభలక్షణములే కలవు. 14 సంవత్సరాల గడువు ముగించుకుని వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ధర్మ స్వభావము గల ఈ సోదరునితో కూడి మిగతా సోదరులతో కూడా కూడి ఈ రాజ్యం చక్కగా ఏలగలను. ఓ భరత, కైకేయి మహారాజును వరములను అడిగెను. ప్రభువు వాటిని ఆమోదించెను. ఆయన మాటలను పాటించు వనవాసము చేయుచున్నాను. నీవు అయోధ్యాపతిపై మన తండ్రి మాటలను తలదాచి ఆయనకు అసత్య దోషం అంటకుండా చేయుము. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి 111వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 112వ సర్గ. శ్రీరామ భరతుల కలయికను చూసి ఋషీశ్వరులందరూ పొంగిపోవుట. భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకులను ఆయనకు వసంగుట. పిమ్మట అతడు అందరికీ వీడ్కోలు పలుకుట. నిర్వమాన తేజోమూర్తులైన సోదరులకు శ్రీరామ భర్తల యొక్క అన్యోన్యానురాగములతో కూడిన కలయికను చూసి అతడు చేరున్న మహర్షులందరూ సంతోషముతో గగ్గురుపాటు నొందిన వారై మిగులు ఆశ్చర్యపడిరి. అంతకుముందు అచ్చట అంతరిక్షమున అదృశ్యముగానున్న ఋషీశ్వరులు, రాజర్షులు, సిద్ధులు మొదలగు దివ్యజాతుల వారు, దివ్య ఋషులు మున్నగవారు, కాకుచ్చ వంశజులైన మహాత్ములకు ఆ సోదరులు ఇరువురిని ఇట్లు శ్లాఘింపదొడంగిరి. ధర్మములను బావుగా ఎరింగి వాటిని ఆచరించు వారిలో శ్రేష్ఠులైన ఈ రాజకుమారులను ఇరువురిని కన్నా ఆ దశరథుడు ఎంతయో ధన్యుడు. ఈ ఇరువురి యొక్క చక్కని సంభాషణలను విని సంతోషముతో పొంగిపోయితిమి. అంతేకాదు నిరుపమానములైన వారి అన్యోన్య ప్రేమానురాగములు, రాజ్యాది సంపదల ఎడ ఉభయుల నిరాసక్తి మిగులు ఆశ్చర్యమును గొలుపుచున్నది. వారి మధుర వచనములను ఇంకనూ పదే పదే వినవలని మిక్కిలి కుతూహలపడుచున్నాము. దశగ్రీవుడిని రావణుని వధ శీఘ్రముగా జరగవలని అభిలషించుచున్న ఋషీశ్వరులు మొదలగు వారందరూ రాజశ్రేష్ఠుడైన భర్తనితో ఏకగ్రీవముగా ఇట్లు వచించిరి. ఓ భరత, నీవు సద్వంశమున జన్మించిన వాడవు, సమస్త ధర్మములను చక్కగా ఎరిగిన వాడవు, నీ ప్రవర్తనయు ఆదర్శప్రాయమైనది, మిగుల ఖ్యాతికెక్కిన వాడవు. స్వర్గస్థుడైన మీ తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలుగవలని కోరుకొనుచున్నచో నీవు శ్రీరాముని మాటలను అంగీకరింపము. శ్రీరాముడు తండ్రిగారు రుణమును తీర్చుకొనవలనని ఆయన ఆదేశమును పాటింపవలనని మేము కోరుకొనుచున్నాము. దశరథ మహారాజు కైకేయి కోరిన వరములను ఇచ్చి ఆమె రుణము నుండి విముక్తుడై స్వర్గమునకేగెను. గంధర్వులు, మహర్షులు, రాజర్షులు మొదలగు వారందరూ ఈ విధముగా పలికి పిమ్మట తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. తనను దర్శించిన వారికి సమస్త శుభములను అనుగ్రహించిన శ్రీరాముడు ఆ ఋషీశ్వరాదుల వచనములను మిగులు సంతుష్టుడై ప్రసన్నవదనుడై వారిని అందరినీ ప్రశంసించెను. తన మనోరథము నెరవేరనందులకు భరతుడు ధైర్యమును కోల్పోయి వణికిపోయెను. అంతటా మాటలు తడబడుచుండగా అతడు కృతాంజలి శ్రీరాముడితో మరలా ఇట్లు నుడివెను. ఓ కాకుచ్చ వంశ శిరోమణి, మన వంశ సాంప్రదాయమును అనుసరించి జ్యేష్ఠుడు పట్టాభిషిక్తుడే రాజ్యపాలన చేయుట ధర్మము. దానిని దృష్టిలో నుంచుకొని నా ప్రార్థనను మా తల్లి కైకేయి యొక్క అభ్యర్థనను మన్నింపము. ఈ విశాల కోసల సామ్రాజ్యమును నేను ఒక్కడినే రక్షింపజాలను. నీయందే బద్ధానురాగులైన పౌరులను, పల్లెవాసులను రక్షింపజేయుట నా ఒక్కని పని కాని పని. రైతులు వర్షముల కొరకై మేఘముల వైపు చూచుచున్నట్లు మన బంధువులను, యోధులను, మిత్రులను, సౌహృదులను అందరూ నీ కొరకై నిరీక్షించుచున్నారు. ఓ మహాప్రాజ్ఞ, కాకుచ్చ వంశ శిరోమణి, ఈ రాజ్యభారమును స్వీకరించి దాని ఔన్నత్యమును నిలబెట్టుము. ప్రజా పరిపాలనమునందు నీవు సర్వసముద్ధుడవు. మధురముగా మాట్లాడుటలో నేర్పరి అయిన భరతుడు ఈ విధముగా పలికి అన్నగారి యొక్క పాదములపై వాలెను. పిదపాతుడు రాజ్యపాలనమును స్వీకరించుటకై అన్నను పదే పదే ప్రార్థించెను. శ్యామవర్ణుడు, పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు అగు భరతుని స్వయంగా తన ఒడిలోనికి చేర్చుకుని శ్రీరాముడు మధుర స్వరముతో ఇట్లు పలికెను. నాయన భరత, సహజముగానే నీ బుద్ధి వినయశోభితము. గురువుల కడ సుక్షితము అగుట వలన అది బావుగా పదును తేలి దృఢమైనది. ఇట్టి బుద్ధిబలము గలవాడు ఒకటచే నీవు ఈ కోసల రాజ్యమునే కాక సమస్త భూమండలమును సైతము పరిపాలింపగల సముద్ధుడవు. అంతేగాక ప్రతిభాశాలిరైన ప్రధాన సచివులతోడను, ఉపమంత్రులతోడను, ఆత్మీయులైన బంధుమిత్రులతోడను బావుగా ఆలోచించి వారి సూచనల మేరకు
అవి ఎంతటి గొప్ప కార్యములైనను వాటిని అన్నింటినీ సులభముగా చేయింపుము. నీవు చేయింపగలవు. ఒకవేళ చంద్రుని నుండి కాంతి వేరైపోవచ్చును, హిమత్పర్వతము నుండి మంచు తొలగిపోవచ్చును, సముద్ర జలములు చెల్లెల కట్టం దాటిపోవచ్చునేమో, కానీ నేను మాత్రము తండ్రి ఆజ్ఞను మీరను గాక మీరను. నాయనా భరత, తల్లి కైకేయి తీరని కోరిక చే గాని రాజ్యలోభము చే గాని నీపై గల మమకారము చే గాని కారణం ఏదైనను ఇట్లు గావించినది. నీవు దాన్ని మనసులో పెట్టుకొనవలదు. నీవు ఆమెను ఎల్లప్పుడూ తల్లిగా గౌరవించుచుండుము. శ్రీరాముడు సూర్యుని వలె దివ్య తేజస్సు గలవాడు. శుక్లపాఠ్యమి నాటి చంద్రుని వలె క్రమముగా అభివృద్ధి చెందుతూ లోకమున వెలుగును నింపుచూ ఆహ్లాదపరచువాడు. అట్టి కౌసల్యాతనుడు ఇట్లు పలుకగా ఆయనతో భరతుడు ఇంకనూ ఈ విధముగా అనెను. పూజ్యుడివైన ఓ అన్న, నీ పాదుకులు బంగారముతో తాపబడినవి. ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడుక్కుని నాకు అనుగ్రహింపము. అవియే సమస్త లోకములకును యోగక్షేమములను సమకూర్చును. అంతటా మహా తేజస్వియు నరశ్రేష్ఠుడును అయిన శ్రీరాముడు పాదుకలను ఒకసారి తొడుగుకొని వెంటనే వాటిని విడిచెను. పిమ్మట వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చివేశెను. అప్పుడు ఆ భరతుడు ఆ పాదుకలకు ప్రణమిల్లి శ్రీరామునితో ఇట్లు వచించెను. నేను ఈ 14 సంవత్సరముల వరకును జటాధారిని నారచీరలను ధరించి ఉందును. వీరుడువైన ఓ రాఘువరా, ఫలములను కందమూలములను ఆహారముగా స్వీకరించుచో మీ రాకకే నిరీక్షించుచో నగరమునకు వెలుపలి భాగమున ఉందును. ఓ పరంతప, ఈ 14 సంవత్సరముల వరకును రాజ్య తంత్రమును రాజ్య పాలన భారమును నీ పాదుకల మీదనే ఉంచెదను. ఓ రఘువర, 14వ సంవత్సరము ముగిసిన మరునాడు నీ దర్శనము కానిచో నేను అగ్నిప్రవేశము చేసేదను. శ్రీరాముడు భరతుని పలుకులకు తన ఆమోదమును తెలిపి సాదరముగా అతన్ని కౌగిలించుకొనెను. పిమ్మట శత్రుఘ్నుని కూడా అక్కున చేర్చుకొనెను. అనంతరము అతడు భరతునితో ఇట్లనెను. ఓ రఘునందన భరత, తల్లి కైకేయిని భద్రముగా చూచుకొనుము. ఆమెపై ఏమాత్రము కోపగింపము. నా మీదను సీతాదేవి మీదను ఒట్టు పెట్టుకొని ఈ మాటలను చెప్పుచున్నాను. ఇట్లా పలుకుచుండగానే ఆయన కనుల్లో అశ్రువులు నిండెను. పిదప ఆ ప్రభువు భరత శత్రుఘ్నులకును తదితరులకును వీడ్కోలు పలికెను. ధర్మజ్ఞుడును ప్రతాపశాలియు అయిన భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలను భక్తితో పూజించెను. వాటికిని శ్రీరామచంద్రునికును ప్రదక్షిణాపూర్వకంగా ప్రణమిల్లెను. పిమ్మట ఆ పాదుకలను రాజు అధిరోహించిన శత్రుంజయము అనేది శ్రేష్టమైన ఏనుగు అంబారిపై ఉంచెను. హిమత్పర్వతం వలె స్వధర్మమునందు నిశ్చలముగా నిలిచి ఉండినట్టి శ్రీరాముడు క్రమముగా అతడు చేరి ఉన్న జనులను, గురువులను, మంత్రులను, పౌరులను, జానపదులను అట్లే తన సోదరులైన భరత శత్రుఘ్నులను తగిన విధముగా అభినందించి వీడ్కోలు పలికెను. అంతటా కౌసల్య మొదలగు తల్లులకు దుఃఖభారముచే కంఠము మూగపోయెను. అందువలన వారు శ్రీరామునితో ఏమయో మాట్లాడలేకపోయిరి. రాముడును తల్లులందరికీ నమస్కరించి ఏడ్చుచో తన పర్ణశాలలోనికి ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు 112వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.